ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వికే షణ్ముఖ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్ర సహాయకుల శిక్షణా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనం 2 రోజుల్లో అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నదాతలకు కొండంత అండగా నిలిచే విధంగా వ్యవసాయ శాఖకు ఉపాధి హామీ పథకం పనులు అనుసంధానం చేస్తామని అన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటని, ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఫామ్ పాండ్స్ నిర్మాణానికి రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పంట కుంటల ద్వారా వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసుకోవచ్చు అని అన్నారు. క్షేత్రస్థాయిలో సేవలు అందించే క్షేత్ర సహాయకులు ఎంతో బాధ్యతగా పనిచేసి పంట పొలాల్లో సేద్యపు నీటి కుంటలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నదాతల కళ్ళల్లో ఆనందాన్ని, వెలుగులు విరజిమ్మే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి ఉపాధి హామీ పథకం అమల్లో అగ్రగామి జిల్లాగా గుర్తింపు తెస్తుందని, అదే తరహాలో పంట కుంట నిర్మాణ పనుల్లో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అంతకన్నా ముందు జిల్లా స్థాయిలో జరిగిన క్షేత్ర సహాయకులు శిక్షణా సదస్సులో దిశానిర్దేశం చేశారు.